దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు రుణమాఫీ చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇప్పటికే 1,50,000 వరకు రైతు రుణమాఫీ చేశామన్నారు. వచ్చే వారం రోజుల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. వ్యవసాయంలో లాభాలు రావాలంటే భిన్నమైన పంటలు వేయాలన్నారు మంత్రి. ఇక గౌరవెల్లి ప్రాజెక్టుకి 431 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల ముఖాల్లో ఆనందం చూడాలన్నారు మంత్రి పొన్నం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరంలో వ్యవసాయ అనుబంధ పథకాలపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు మంత్రి పొన్నం. రెండో మారు రూపాయల నుంచి 1,50,000 చేయడం జరిగింది. ఈ వారం 10 రోజుల 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అయింది. అయితే ఇందులో ఎవరికైనా సాంకేతికంగా ఆధార్ కార్డు బ్యాంకు లింక్ కాలేదేనో, ఇతరత్ర ఏదైనా కారణంతో రేషన్ కార్డు కావచ్చు, ఇంకేదైనా సాంకేతికమైనటువంటి కారణంతో మీకు లోన్ మాఫీకి సంబంధించిన అంశం ఉంటే వ్యవసాయ అధికారి కానీ మండల కార్యాలయంలో కానీ మీ యొక్క ఫిర్యాదును మీ లేఖ నివాసులే సందర్భంగా కోరుతా ఉన్నాం. రైతులకు సంబంధించి ఈరోజు వ్యవసాయంతో పాటుగా వ్యవసాయం రోజు పని చేసుకుంటే ఎకరానికి 4,000 రూపాయలు గురించి అనుకోండి. వేరే పంటల ద్వారా 20,000, 30,000 మిగిలి సగం కట్టలు తగ్గించే విధంగా ఉండేటువంటి పంటలు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలు మార్చుకొని ఆదాయం ఖర్చు పెరిగినాయి, వద్దన్నా ఖర్చు విడబడతా ఉంది. వాటి ఖర్చుకు తగ్గ ఆదాయం పెంచుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున ప్రభుత్వం తరఫున కొన్ని ఆలోచనలు చెప్తా ఉన్నారు. దయచేసి అందరూ వినండి. విన్న తర్వాత ఎవరైనా ఉత్సాహం ఉన్న రైతులు మీ పేర్లు ఇస్తే వాళ్ళకు సంబంధించి అప్లికేషన్ నుంచి మొదలుకుంటే బ్యాంకులో శాంక్షన్ అయి ఆ స్కీమ్ మీకు చేయలేదాకా మా కార్యాలయం